నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. మనము దేవునిలో ఉంటూ ఆయన మాటలు అనగా వాక్యము ప్రకారంగా బ్రతుకుతూ జీవించిన ఎడల మనము దేవుణ్ణి మెచ్చు ఆయన పిల్లలుగా, ఆయనకు ఇష్టలుగా ఉంటాము. అప్పుడు సమస్తము సాధ్యము చేయగల ప్రభువుని మన కోరికను ఏది ఇష్టమో ప్రభువుకు చెప్పి అడిగిన ఎడల సంతోషంగా నీ ఇష్టాన్ని త్రోసివేయక అది తీరుస్తాడు. అలా అని మనకు నచ్చినవి దేవునికి అపవిత్రముగా కనిపించవచ్చు గనుక మంచివి అడుగుదాం. మంచి దేవుడు మనకు మంచే చేస్తాడు. అడుగుదాం, ప్రార్థన చేద్దాం, పొందుకుందాం.